ఖమ్మం నగరంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సంక్షేమ వసతి గృహ అధికారి కె రుక్మారావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం ఈనాటి వారికి ఎందరో ఆదర్శమన్నారు. కె రుక్మారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో సావిత్రిబాయి పూలే జన్మించడం జరిగింది. ఆమెకి అతి పిన్న వయసులోనే, అంటే సుమారు 9 సంవత్సరాల వయసులో 1840వ సంవత్సరంలో వివాహం జరిగింది. ఆమె భర్త ప్రముఖ సంఘ సంస్కర్త, ఈ భారతదేశంలో సామాజిక విప్లవాలకి, సామాజిక పోరాటాలకి, సామాజిక స్పృహకి పితామహుడు అయిన మహాత్మా జ్యోతిరావు పూలే. వారిని పెళ్లి చేసుకునే టయానికి సావిత్రిబాయి పూలేకి ఎలాంటి అక్షర జ్ఞానం లేదు, చదువు రాదు. పెళ్లి అయిన తర్వాత జ్యోతిరావు పూలే తన భార్యకి చదువు చెప్పించి 1848వ సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటి స్కూలుని, ఆడపిల్లల కోసం మొట్టమొదటి స్కూలుని స్థాపించడం జరిగింది. అప్పటి వరకు కూడా భారతదేశంలో మహిళలు చదువుకోవటానికి అవకాశం లేదు. వారు ఏ కులంలో పుట్టినా మహిళలు అనే వాళ్ళు చదువుకు దూరంగా ఉంచేవాళ్ళు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యను చదివించి, తన భార్య ద్వారా సమాజంలోని మిగతా అన్ని వర్గాలకి చదువును అందించాలని 1848లో స్కూలుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్ ద్వారా ఆనాటి సమాజంలో ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా, ముఖ్యంగా ఆడపిల్లల చదువు పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే ఉన్నారు. అందుకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ నేటి దినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మనం కూడా మహనీయులందరినీ కూడా మనం గుర్తించుకోవాలి, మహనీయులందరినీ కూడా మనం స్మరించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరందరూ ఒకటి గమనించాలి. 1830-40 ప్రాంతాలు అంటే ఆ రోజు విజ్ఞానానికి చాలా దూరంగా ఉన్న రోజులు. ఆ రోజుల్లోనే చదువు పట్ల ఉన్న ప్రేమతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు చదువుని దూరం చేసుకోలేదు. చదువు ద్వారానే ఈ సమాజాన్ని మార్చగలం, చదువు ద్వారానే మన జీవితాలు మెరుగుపడతాయని ఆ కాలంలోనే నమ్మారు. కాబట్టి చదువుని ప్రోత్సహించారు, 10 మందికి చదువుని చెప్పించారు. మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అవకాశాలు లేని రోజుల్లోనే చదువుకొని వారు ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి సమాజానికి విజ్ఞానాన్ని పంచారు. ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన హాస్టల్స్ చూసుకుంటే మీకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ సకల సౌకర్యాలను మీరు వినియోగించుకొని మీరు మంచి చదువులు చదువుకోవాలి. ఆనాటి కాలంలో మహిళా విద్య కోసం వాళ్ళు ఎంత పాటుపడ్డారో ఈరోజు కూడా మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన చుట్టుపక్కల మహిళలు ఎవరైనా ఉంటే వారు చదువుకు దూరంగా ఉంటే మీరు మీ తల్లిదండ్రుల ద్వారా, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పి మనం చదువుకు దగ్గర చేయాలి. అతి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసే సంస్కృతిని మనం పక్కన పెట్టాలి. మీ అక్కలకు, మీ చెల్లెలకు ఎవరికైనా 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లిళ్ళు చేసే కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని మీరు అడ్డుకోవాలి. చదువు ద్వారానే సమాజం మారుతుంది. ఒక మహిళ చదువుకుంటే కుటుంబం చదువుకున్నట్టు అవుతుంది, కుటుంబాలు చదువుకుంటే ఈ సమాజం చదువుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా చదువు పట్ల ప్రేమతో ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఎదగాలి. ఇట్లాంటి మహానీయుల జీవితాలని మనం ఆదర్శంగా చేసుకోవాలి. మనం కూడా గొప్ప గొప్ప చదువులు చదివి ఈ సమాజంలో ఒక గొప్ప పౌరులుగా మీరందరూ నిలుస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జై భీమ్. థ్యాంక్ యూ.